హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా స్పార్కిల్. ఈ రోజు 93.5 రెడ్ ఎఫ్ఎం వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఉగాది సెలబ్రేషన్స్కి వచ్చా అనమాట. ఈ లొకేషన్ వచ్చేసి 7 టెంపుల్స్ సనత్ నగర్. సో నేనైతే ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ లొకేషన్లో చాలా వరకు మూవీ షూట్స్, ఎస్పెషల్లీ సీరియల్ షూట్స్ కూడా రెగ్యులర్ జరుగుతూ ఉంటాయంట. చాలా ఫేమస్ అని విన్నాను. సో ఎంట్రీలో హనుమాన్ ఫస్ట్ చాలా అంటే చాలా బాగుంది. హనుమాన్ కి లెఫ్ట్ సైడ్ లో వీళ్ళు స్టేజ్ మొత్తం అరేంజ్ చేశారనమాట ఉగాది సెలబ్రేషన్స్ కి. ఒక సైడ్ ఏమో చిలక జ్యోతిష్యం, ఒక సైడ్ ఏమో ఉగాది పచ్చడికి ప్రిపరేషన్. ఈ స్టేజ్ మీద ఏమో ఇప్పుడు పర్ఫార్మెన్స్ కి రెడీ చేశారనమాట. నేను జస్ట్ ఒక చిన్న వ్లాగ్ లా చేసుకుంటూ ఉన్నా. Wish you happy Ugadi. రెడ్ ఎఫ్ఎం ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ ఉగాది. 6.4 దీని వచ్చేసి మధ్యాహ్నం 2 to 5 హెలో మ్యాజిక్ అని చెప్పేసి షో చేస్తారు మండే నుంచి సాటర్డే వరకు. సో మధ్యాహ్నం పూటలో మా లేడీస్ అందరూ హ్యాపీగా రిలాక్స్ అయిపోయిన టైప్ లో హెలో అని పలకరించి అద్భుతమైన పాటలు, సినిమా కబుర్లను కూడా చెప్తుంటారు. దట్స్ ఆర్జే సంగీత ఫ్రమ్ మ్యాజిక్ ఎఫ్ఎం. ఇప్పుడు హైదరాబాద్ చప్పట్లు కొడతారు, సికింద్రాబాద్ కొడతారు. సంగీత మధ్యలోకి రావాలి మీరు. ఇక సక్కర దాకా వచ్చి ఇక్కడ దాకా రాకపోతే బాగుంది. Happy Ugadi first of all, and thank you so much for coming. Me work anta pakkan petkoni maa kosam ikkada varaku vachinanduku, and thank you so much. And నేను నా ఇంట్రడక్షన్ మొత్తం ఆల్రెడీ చేస్తూ చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంతే నా పాట ఉగాది సెలబ్రేషన్స్, ఉగాది విషెస్. సంగీత ఉగాది విషెస్, ఉగాది సెలబ్రేషన్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది? ఉగాది ఆల్రెడీ నేను విషెస్ చెప్పేశాను. సెలబ్రేషన్స్ అంటే నేను సెలబ్రేట్ చేసుకోవడమా? యూజువల్లీ అసలు మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అచ్చమైన తెలుగు కుటుంబం. సో తెలుగు కుటుంబానికి ఫస్ట్ పండుగ, అందరికి చాలా ఫేవరెట్ పండుగ. సో హౌ డు యూ సెలబ్రేట్ ఉగాది? సో యాజ్ యూజువల్ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళడం అయితే అందరికి కామన్. సో వచ్చి ఉగాది పచ్చడి తిని, సో నార్మల్ సెలబ్రేషన్స్ అంతే, పిండి వంటలు. దట్స్ ఇట్. అది అండ్ ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఇయర్ నాకు ఎట్లా ఉంది అని చూసుకోవడం. ఎగ్జాక్ట్లీ. పంచాంగ శ్రవణం మాత్రం అసలు మిస్ కాకుండా ఉంటారు పొద్దున్న. లేడీస్ అయితే ప్రత్యేక చెప్పులు వస్తలేదు, టీవీ కదులుపోతారు. ఈ సంవత్సరం మా ఆయనకి ఎలా ఉంది? బికాస్ మా ఆయన బాగుంటే మనం కూడా బాగుంటాం కాబట్టి. ఎనీవేస్ సంగీత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంగీత. చేతు ఇప్పుడు మనం అంతా ఫ్యామిలీస్ పిలిచాం, బట్ ఫస్ట్ గేమ్ సింగిల్స్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్ అన్నమాట. అబ్సల్యూట్లీ సింగిల్స్ తోనే స్టార్ట్ చేయబోతాం. బట్ దానికన్నా ముందు రెడ్ ఎఫ్ఎం ఇప్పుడు దాకా ఆర్జే సూర్యని, ఆర్జే చైతుని, ఆర్జే శ్రీని, ఆర్జే ఆయుష్ని, ఆర్జే ఫిరోజ్ ని విన్నారు. మరికొన్ని రోజుల్లో కొత్త గొంతులు కూడా వినబోతున్నారు. ఆ కొత్త గొంతుల్ని మీ అందరి ముందుకి పరిచయం చేయడం కోసం మేము వాళ్ళని కూడా వెల్కమ్ చేయాలనుకుంటున్నాము. ఆశీర్వాద్ మసాలా కారం ఉగాది అచ్చమైన తెలుగు కుటుంబంలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మా కొత్త న్యూ ఆర్జేస్ ఆఫ్ 93.5 రెడ్ ఎఫ్ఎం. Requesting RJ Sanvi to please join us on stage along with RJ Anusha. So కొత్త RJs ఇద్దరు కూడా ఇక్కడ నుంచి రెడ్ ఎఫ్ఎం లో వినిపించి అందరికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని మరింతగా చేయబోతున్నారు. సో గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ న్యూ RJs, RJ Anusha and RJ Sanvi. RJ Anusha and RJ Sanvi Gautami. సో మీరు చూస్తున్నట్టయితే ఈ ప్రోగ్రామ్ ని బాగా కోఆర్డినేట్ చేసి దగ్గరుండి వీళ్ళిద్దరు పైకి తీసుకొచ్చారు అని చెప్పాలి. అందుకనే వీళ్ళని ఇంకొంచెం పైకి మేము తీసుకొచ్చాం, వీళ్ళిద్దరు పేర్లు అండ్ మిమ్మల్ని మీ ముందుకు పరిచయం చేయాలి అని. సో చైతు చెప్పినట్టు ఈ కొత్త సంవత్సరంలో 93.5 రెడ్ ఎఫ్ఎం లో ఆర్జే అనుష అండ్ ఆర్జే సాన్వి మీకు వినిపించి కనిపించబోతున్నారు. సో హార్టీ వెల్కమ్ టు ది లవ్లీ RJs. గట్టిగా చెప్పడంతో once again రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రెజెంటింగ్ RJ Sanvi Gautami and RJ Anusha. నమస్తే అందరికి హ్యాపీ ఉగాది. మీ వర్క్స్ మానేసి మరి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And how excited are you to be an RJ with Red FM to collab అవడం and a new journey స్టార్ట్ చేయడం? ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగతో కొత్తగా ఒక జర్నీ స్టార్ట్ చేసిన కొత్త కెరీర్ వాట్ యు వాంట్ టు సే? నాకు యాక్చువల్లీ ఆర్జే అనేది డ్రీమ్ జాబ్, అది అచీవ్ చేశాను. అంత తొందరగా కూడా ఈ ఈవెంట్ లోకి వచ్చి మరి
పార్టిసిపేట్ చేస్తున్నాను. లైక్ ఇది దగ్గర నుండి చూసుకుంటున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు మాటలు కూడా వస్తలేదు మాట్లాడడానికి. అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. హార్టీ వెల్కమ్ టు రెడ్ ఎఫ్ఎం అండ్ హార్టీ వెల్కమ్. యా, యు ఆర్ ప్రెజెంటింగ్ ఆర్జే అనుష, ద న్యూ ఆర్జే. ఓవర్ టు యు. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఇక్కడ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు హ్యాపీగా ఈవెంట్ ఎంజాయ్ చేయండి. మన ఆర్జే చేతు ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు. అండ్ మీ ఉగాదిలో మీరు ఏం కోరుకున్నారో అవన్నీ అయిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరి జర్నీ కూడా ఈ కొత్త పండుగతో స్టార్ట్ అయిపోయింది. ఈ కొత్త కెరియర్ సూపర్ హిట్ గా ఉండాలి. లైక్ సూపర్ హిట్స్ 93.4 FM, లైక్ ఆశీర్వాద్ మసాలా కారం స్పైసీగా ఉండాలి మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గుడ్ లక్ సాంగ్. ఇంకొకసారి మా న్యూ ఆర్జెస్ కి గట్టిగా ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రైట్, ఇందాక ఆల్రెడీ ఆర్జెస్ చెప్పినట్టు చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారు. ఫ్యామిలీ కాంపిటీషన్ స్టార్ట్ అవుతారు. దానికన్నా ముందు సింగిల్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఎంతమంది సింగిల్ ఉన్నారు ఇక్కడ ఫ్యామిలీస్ లేకుండా? అంటే ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు, కానీ ఇక్కడ సింగిల్స్ ఉన్నారు కదా. అంటే మీ వాళ్ళు మరి కాసేపట్లో జాయిన్ అవుతారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ దానికంటే ముందు మీరు వచ్చేసేయండి స్టేజ్ మీదకి. ఎంతమంది సింగిల్ గా ఉన్నారు? ఓకే, సో మీరు రావద్దు, నేనే మీ దగ్గరకు వస్తాను. ఇక్కడ నుంచి మా చేతు అడుగుతాడు క్వశ్చన్స్. సో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సింపుల్, ఏం లేదండి. మనం కొంచెం వార్మప్ సెషన్, బికాస్ ఫ్యామిలీస్ కాంపిటీషన్స్ మరి కాస్త స్టార్ట్ అవుతున్నాయి. ఈ లోపు వచ్చేసి జస్ట్ సింపుల్ గా మీ అందరితో ఇంటరాక్ట్ అవుతూ ద బెస్ట్ ఎవరైతే కలర్ఫుల్ గా ఉన్నారో, ఉగాది పండుగ ఎవరి దగ్గర అయితే ఎక్కువ కనిపిస్తుందో అలాంటి వాళ్ళని పిక్ చేసుకుని వాళ్ళకి కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ ఇద్దాము. మేము అడిగిన క్వశ్చన్స్ డిసైడ్ అయ్యింది. సో కెన్ వి గెట్ ద గిఫ్ట్ హ్యాంపర్స్ మధ్య ఆర్ అశ్విక్? ఎస్. సో ఉగాది పండుగ ఫస్ట్ ఈవిడ దగ్గర బాగా కనిపిస్తుంది, చూసావా? సెట్ చేసుకుంటున్నాను, నగలన్నీ కూడా నగలన్నీ సెట్ చేసుకుని అయ్యో ఏం లేదండి అని అంటున్నారు కదా. ఓకే, సో మీ పేరు? వసుంధర గారు. సో వసుంధర గారు ఎక్కడ ఉంటారు? ఎక్కడ స్ట్రీట్ నెంబర్ 2 టీచర్. చెప్పండి, డోర్ నెంబర్ కూడా చెప్పండి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. మందిలో 6 అయితే బాగుంటుంది. అవును, 0.4 పక్కన యాడ్ చేసేది ఆవిడ. అప్పుడు వాళ్ళ ఎఫ్ఎం పేరు అయిపోయింది, మ్యాజిక్ ఎఫ్ఎం. అలా మేడం ఏం చేస్తుంటారు మేడం? టీచర్. ఫెంటాస్టిక్. ప్రస్తుతం టీచర్ గా మానేసి ట్యూషన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కూడా టీచరే, ట్యూషన్ టీచర్. అప్పుడు స్కూల్ టీచర్, ఇప్పుడు ట్యూషన్ టీచర్. ఫెంటాస్టిక్ మేడం. మేడం, ఉగాది పండుగ. సో ఉగాది అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సో ఉగాది పచ్చడి తయారు చేసే విధానం తెలుగులో చెప్పండి. ఇక్కడ రండి ఒకసారి గట్టిగా టీచర్ గారికి చప్పట్లు. గుడ్ ఈవినింగ్ టీచర్. రెడీ? స్కూల్ అయిపోయి కూడా టీచర్ పచ్చడి తయారు చేయడానికి ఎలా అంటే ముందుగా పూజ చేసుకోవాలి. పూజ చేసుకునే ముందు చెరుకు, కొత్త బెల్లము, మామిడికాయ, వేప పువ్వు, అరటిపండు, చింతపండు, అందులో కొంతమంది చిన్న మిరపకాయ కూడా వేస్తారు, పచ్చిమిరపకాయ, ఇవన్నీ వేసి కొబ్బరి కూడా వేస్తారు. అంటే ఒక్కొక్క అరటిపండు. కానీ షెడ్యూల్ అంటే ఆరే కలుపుకోవాలి. మామిడికాయ, వేప పువ్వు, చింతపండు, కొత్త బెల్లము, అది కూడా ఎందుకంటారు అంటే అవి 6 రుచులు ఎంత మనం చేదున్నా, తీపున్నా, కారం ఉన్నా, అలాగే కష్టాలు మనం ఎన్ని వచ్చినా సరే భరించాలనే ఉద్దేశంతో ఈ 7 రుచులు అనేది ఏర్పాటు చేశారు. కాబట్టి అవి మనం తినిన తర్వాత ఆ సంవత్సరం అంతా అందరూ సమ్మర్ రాగానే మిరపకాయలు కొని ఆ తొడుములు తీసి ఎండబెట్టి పండిస్తారు. నేనంత ప్రాసెస్ నేను చేయలేదు. నేను రెడీగా ఆశీర్వాదం ఉంటుంది. నేను అందరికి కూడా చాలా మంది సజెస్ట్ చేశాను. అది కారం చాలా స్పైసీగా ఉంటుంది, కొంచెం వేస్తే సరిపోతుంది, బాగుంటుంది. ఆల్రెడీ వాడాను. అందుకే ఇంకా మీ ఇంట్లో చేసేటువంటి ఐటమ్స్ అన్ని, ఈ పండుగకి చేసుకునే ఐటమ్స్ అన్ని ఇంకా అద్భుతం టేస్ట్ ఉండాలని ఆశీర్వాద్ మసాలా కారం నుంచి దిస్ గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్, చూసిన లేడీస్ అందరూ ఎక్సైట్మెంట్ ఫేమస్ అయిపోయింది కదా. అక్క పేరు కూడా రాదుకే. అక్కన అక్కే వైరల్ చేసుకుంటుంది. అలాంటప్పుడు పిల్లల గురించి అటువంటిది ఒక అమ్మమ్మ తాతయ్య, నాన్నమ్మ తాతయ్య ఎవరైనా ఇంట్లో ఉన్నారు అంటే ఆ పిల్లల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంటే ఒక ఫ్యామిలీకి పేరెంట్స్ అనేవాళ్ళు
వాళ్ళు ఒక వెన్నెముక లాంటి వాళ్ళని చెప్పొచ్చండి. సో మనము మన అమ్మ ఎలా అయితే మనం ప్రేమిస్తామో మన అత్తగారిని కూడా అలాగనే ప్రేమించాలి. ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ఏదో ఒక చిన్న చిన్న కానీ ఈవెన్ నేను కూడా ఒక మదరిల్లతోనే ఉంటున్నాను. నాది కూడా మా మదరిల్ల నాతోనే, నేను మా మదరిల్లతో ఉంటానని చెప్పాలంట. మా మదరిల్ల నాతో ఉంటారని చెప్పకూడదు. నేను మా మదరిల్లతోనే ఉంటాను. పాపలు మా పాప బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. బీటెక్ థర్డ్ ఇయర్, చిన్న పాప వచ్చేసి 10th క్లాస్ చదువుతుంది. కాబట్టి నేను మా అమ్మాయిని అయితే ఎలా చూసుకుంటానో మా అత్తమ్మ కూడా నేను అలాగే చూసుకుంటాను. ఆవిడ వాళ్ళ పాప కూతురు ఎలా చూస్తున్నాను అలాగే చూస్తుంది. ఏదైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చినా కూడా అది మన హస్బెండ్ దాకా తీసుకెళ్ళకూడదు అనేది నేను బాగా నమ్ముతాను. అంటే చిన్న చిన్నవి అలా వచ్చేసి వెళ్తుంటే అందులో కూడా ఆనందం ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది. ఏదైనా ఒక గొడవ తర్వాత మనం కలిసామంటే ఆ సంతృప్తి వేరు. దాని నుంచి చిన్న చిన్న. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అదే మీ ఇంటికి కానీ మా ఇంటికి కానీ వస్తారనమాట. బాగున్నామండి. I'm completely vegetarian, you know. అవును, మాకు వెజిటేరియనే కావాలి అప్పుడు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకైతే నిన్నే యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ టీమ్స్ అన్ని ఇన్ఫార్మ్ చేశారనమాట. రేడియో FM ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని. నేను ఒకదాన్ని రాకుండా నా ఫ్రెండ్స్తో కూడా వచ్చాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ స్పాన్సర్ వచ్చేసి ఆశీర్వాద్ వాళ్ళది కదా. క్వశ్చన్స్ అన్ని వాళ్ళ గురించే మాకు కాంటాక్ట్ కూడా చేశారనమాట. క్వశ్చన్స్ అన్ని ఎంజాయ్డ్ అలాట్. చెప్పండి. థాంక్యూ వెరీ మచ్ అండి. సో స్వీట్ ఆఫ్ యు. విషింగ్ యు ఆల్ ది గుడ్ లక్. మేడం, మాకు ఇంకా అచ్చమైన తెలుగు కుటుంబం అంటే మీరేం చెప్తారు? అంటే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, సైడ్ ప్రిపరేషన్. హలో ఎవ్రీవన్, మా అందరి తరపు నుంచి మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. విష్ యు హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. సో ఇక్కడ రెడ్ ఎఫ్ఎం వాళ్ళు ఉగాది సెలబ్రేషన్ సందర్భంగా ఎక్స్ట్రా ఈవెంట్ కింద చిలక జ్యోతిష్యం అని పెట్టించారు. సో ఏదో జస్ట్ ఫర్ ఫన్ తెలుసుకోవడం తప్ప అది ఏదో నిజమనేది ఏం కాదు. కానీ యాక్చువల్గా ఇది రెడ్ ఎఫ్ఎం వాళ్ళ ప్రోగ్రామ్ కాబట్టి మొత్తం ఆర్జేగా ఉండే వాళ్ళందరూ వచ్చారు. ఎప్పుడు మనం వాళ్ళ వాయిస్ వింటాం కానీ వాళ్ళని డైరెక్ట్ చూడం కదా. ఇట్స్ గ్రేట్ టు సీ దెమ్. ఆర్జే చైతు, ఆర్జే రవలి అండ్ 2 more పర్సన్స్ ఆన్ బోర్డ్ అవుతున్నారని కూడా చెప్పారు కదా. నెక్స్ట్ మంత్ సాన్వి అండ్ ఆర్జే హనీ. సో అలా 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 మా ముచ్చట్లు జరుగుతున్నాయి. ఈ లోపల ఈవెన్ లైవ్ కాల్ కూడా యాడ్ చేశారనమాట. అంటే మేము ఇక్కడ ఉండగా ఆర్జే స్టూడియోకి కాల్ కనెక్ట్ చేశారనమాట ప్రోగ్రామ్ అప్డేట్స్ కోసం. ముందు మీరు క్లిప్పింగ్స్ చూసారు కదా, అవి అవే అనమాట. సో లైవ్ చూసాము. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి 7 టెంపుల్స్ అన్నాం కదా. ఇక్కడ హైలైట్ అయితే హనుమాన్ విగ్రహం అయితే హైలైట్ ఉంది. ఎగ్జాక్ట్గా విగ్రహంకి లెఫ్ట్లోనే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. సో వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంట. సో చాలా షూట్స్ కానీ సీరియల్ షూట్స్, ఫిలిం షూట్స్ అవి చాలా జరుగుతూ ఉంటాయంట. మేమైతే ఎలానో ఇంకా వెళ్ళాం కదా, ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడం నేనైతే. సో మేమైతే అన్ని టెంపుల్స్ దర్శనం అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్ టు విజిట్. అంటే మీరు చూస్తారు కదా అని చెప్పని మేము జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నాం. మహాలక్ష్మి అమ్మవారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, గోదాదేవి, ఈ 3 టెంపుల్స్ ఒక్క సైడ్ ఉన్నాయి. అండ్ ఇంకో 3 టెంపుల్స్ ఇంకొక సెపరేట్ ఉన్నాయి అన్నమాట. గోదాదేవి ఆలయం అయితే చాలా రేర్ ఉంటాయి. సో ఇలా లోపల నుంచి వే ఉంది, మళ్ళీ బయట నుంచి కూడా వే ఉంది. అయ్యప్ప స్వామి ఆలయం ఉంది ఇక్కడ. వెనకాలేమో ఇలా చిన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట. మేము వెళ్ళేటప్పటికి కొంచెం ఈవినింగ్ 5 అలా అయినా దర్శనం చేసుకునే టైంకి 7:30 అలా అయిపోయింది. ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి ఆలయం అన్నమాట. ఓవరాల్ టెంపుల్ వైబ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదైతే హైలైట్ ఉంది, నటరాజు విగ్రహం.
ఇదంతా బయట ప్లేస్ అన్నమాట. బ్యాక్ టు ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ జరిగే ప్లేస్కి బ్యాక్ సైడ్. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వారికి గిఫ్ట్ హ్యాంబర్స్ ఇచ్చి మళ్ళీ విన్నర్స్కి ఏమో ఒక 10K అండ్ రన్నర్అప్స్కి ఇద్దరికి 5K ఇచ్చారనమాట. హలో ఎవ్రీవన్, ఈరోజు నేను రెడ్ ఎఫ్ఎంకి వెళ్ళాను అనమాట. అక్కడ ఇచ్చిన థింగ్స్ ఇవన్నీ ఓపెన్ చేద్దాం. అక్కడ మాకు అంత టైం లేదు యాక్చువల్లీ. రెడ్ ఎఫ్ఎం ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ వచ్చేసి ఆశీర్వాద్ అనమాట. సో ఆశీర్వాద్ వాళ్ళు కండక్ట్ చేసినందుకు వచ్చిన వాళ్ళందరికీ మసాలా కారం స్పాన్సర్స్ ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్, ఉగాది సెలబ్రేషన్ కదా, సో వితౌట్ క్యాలెండర్ హౌ ఇట్ ఈస్ చదవాలి. ఇంకా ఎలా ఉంది న్యూ ఇయర్ అనేది చూద్దాం, దాని సంగతి తర్వాత. అండ్ వన్ మోర్ ఉంది ఇందులో, రావట్లేదు, చాలా గట్టిగా ఉంది, ఏదో సెట్ చేసినట్టు పెట్టాయి. ఓ మై గాడ్, దిస్ కవర్ ఈస్ గెట్టింగ్ డ్యామేజ్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియా में वर्ल्ड फेमस I smile because I have no idea what's going on. I'm on a seafood diet. Every time I see food, I eat it. Smile makes people wonder what you are thinking. People say nothing is impossible, but I do nothing every day. కొటేషన్స్ చాలా బాగున్నాయి కదా. నాకైతే కవర్ కూడా నచ్చింది, బాగుంది. డిఫరెంట్గా డిజైన్ చేశారు, మొత్తం మ్యూజిక్ సింబల్స్, డిఫరెంట్ లోగోస్. మీరు చూసారా, డైలీ ట్రావెల్ చేసే ఆటో, మైక్స్, స్పెక్స్, బెలూన్స్, సౌండ్ బాక్స్, ఫోన్, ఎఫ్బి, మనం యూస్ చేసే సింబల్స్ అన్నీ మిక్సింగ్ బాగుంది కదా డిఫరెంట్గా. థ్యాంక్స్ టు 93.5 Red FM for inviting us. And finally, one surprise gift to participants. Oh, set boxes. ఇదిగో త్రీ-పీస్ కాంబో అన్నమాట, బాగుంది. రైట్, ఇదిగో గ్లాస్ వాళ్ళ సౌండ్ వినిపిస్తుందా? నేను పడేశానంటే ఏగిపోతుంది, బట్ బాగుంది క్వాలిటీ. అది అలా సౌండ్ వస్తుంది అంతే, బట్ ఫిట్ ఉంది. ఉండడమే అలా ఉంది, నేను సౌండ్ చేయడం కాదు. సో ఇలా 3 బౌల్ సెట్ ఇచ్చారన్నమాట. మరి అందరికీ ఇవే వచ్చాయా డిఫరెంట్ అనేది నాకు తెలియదు, నో ఐడియా. నా గిఫ్ట్స్లో అయితే ఇది ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us for Ugadi special program. Thanks to 93.5 Red FM and thanks to Ashirwad. Thank you so much. సో మేము తీసుకున్న పిక్స్ కూడా లాస్ట్లో అయితే యాడ్ చేసేసాను. విత్ ఆల్ ఆర్జే చైతు, ఆర్జే రవలి, ఆర్జే హనీ, ఆర్జే సాన్వి. థ్యాంక్ యూ సో మచ్ సాన్వి ఫర్ ఇన్వైటింగ్ us.
to be part of Ugadi celebrations. Thanks to Red FM and thanks to Ashirwad for conducting this function. And we are super excited to be part of it. Thank you. అండ్ నేను ఒక్కదాన్ని కాకుండా మా గ్యాంగ్తో వెళ్ళడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ నైస్ టు స్పెండ్ విత్ యూ ఆల్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ టు అవర్ ఛానల్. వన్ మోర్ థింగ్, విష్ యూ ఆల్ హ్యాపీ ఉగాది. మీరు కోరుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ యూ జస్ట్ లవ్ దిస్ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.